మాత్రం విపరీతమైంది. నేను నిన్ననే ప్రస్తావించి నిన్నగాక మొన్ననే నేపాల్‌లో అగ్నిపథ్ కోసం అక్కడ గొడవ చేస్తున్నారన్నటువంటిది. ఏదైతే భారత ఆర్మీ చీఫ్ ధీరజ్ సేథ్ ఈ నెల 16న కాఠ్మండూలో పర్యటించిన నేపథ్యంలో అగ్నిపథ్ కింద భారత సైన్యంలోకి నేపాల్ యువతను తీసుకునేలా చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉపాధి అవకాశాలు గణనీయంగా తగ్గినాయని, పొట్టకూటి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని, ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా గల్ఫ్లో ఉద్యోగాలు కూడా కష్టంగా ఉన్నాయని, భారత సైన్యంలో పాల్గొంటాము, భారతదేశంతో మాట్లాడమని చెప్పి ఇప్పుడు ఏదైతే నేపాల్కి సంబంధించి బాలేన్ షా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. నేపాల్లో ఉన్నటువంటి యువతరం అగ్నిపథ్ కిందనే మేము అగ్నివీరుల కిందనే ఉంటాము, ఏం పర్వాలేదు అన్నటువంటి విషయాన్ని చెప్పుకొస్తున్నారు. ఏదైతే అగ్నివీర్కి ఇంతకుముందు వద్దని చెప్పినటువంటి నేపాల్ విధానాన్ని మార్చుకోమని చెప్తున్నారు. వాస్తవంగా భారత సైన్యంలో నియామకాలు కొనసాగిన సందర్భంలో గుర్ఖా సైనికులు జీతభత్యాలు ఇతర పరిహారం కింద 1000 కోట్ల మొత్తం నేపాల్ ఆర్థిక వ్యవస్థలోకి వెళ్ళేటటువంటిది ఇప్పుడు ఆగిపోయినటువంటి నేపథ్యంలో బాలేన్ షా ప్రభుత్వం కూడా ఇప్పుడు మరి ఒక అడుగు వెనక్కి వేసి ముందుకు వస్తుందా లేదా అన్నటువంటిది చూడాల్సి ఉంది.